నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులకి ఇంకా శిక్ష పడబోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు. ఇందులో అసలు వాస్తవం ఉందా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజుల వరకు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే ఉన్నారో దోషులు వాళ్ళకి ఇంతవరకు అసలు పట్టుకోలేదు, ఎవరు ఏంటనేది మాత్రం ఇంకా తెలియదు. కానీ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ వాళ్ళని కొంతమంది రక్షిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో నిజంగానే మరి వేరే వ్యక్తులు వాళ్ళని రక్షిస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు? అసలు అంటే ఒకటండి, ఇప్పుడు ఆ హత్య జరిగి 4 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 5 years అయిపోయింది, క్లోజ్ టు 5 years. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు ఆ హత్యను అడ్డం పెట్టుకొని. 22 మంది ఎంపీలను గెలిచాడు లోక్సభకి. ఇంకా ఎవరో రక్షిస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎవరో రక్షిస్తున్నారన్న సిగ్గుమాలిన మాట మాట్లాడుతున్నాడంటే అసలు నేను ముఖ్యమంత్రి అయితే గ్రామ సర్పంచ్, సొంత చిన్నానని ఎవరు చంపారో తేల్చలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఉపయోగం ఏముంది అసలు? ఇంకా ఎవరు తిరుగుతుంటే మీరేం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? మీరు ప్రూఫ్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఏం చేస్తున్నారు? అసలు హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా గెలిపించుకొని ఆ గెలిచిన ఎంపీని అరెస్ట్ చేసేదానికి సిబిఐ వస్తే ప్రొటెక్షన్ ఇస్తుంది ఆయన. ఎవరో తిరుగుతున్నారు, నువ్వే ఆయనే కదా తిప్పుతా ఉంది. కడప ఎంపీని ఆ హత్య కేసులో అక్యూజ్డ్ని పక్కన పెట్టుకొని తిప్పుతుంది ఆయన, రక్షిస్తుంది ఆయన. పోలీసులు ఎన్నో సిబిఐ అరెస్ట్ చేయకుండా, సిబిఐ అరెస్ట్ చేసేదానికి దగ్గరకు వస్తేనేమో కర్నూలులో స్టేట్ పోలీస్తో ప్రొటెక్షన్ ఇచ్చేసాడు ఆయన. హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్దలతో మాట్లాడుకొని ఆయన అరెస్ట్ కాకుండా కాపాడింది ఆయనే కదా. హత్య చేయించింది వాళ్ళే, కాపాడుతుంది ఆయనే. ఇంకెవరు అంటే ఆ హత్యతో ఒక ఎలక్షన్లో మైలేజ్ పొందారు కదా, మళ్ళీ రెండో ఎలక్షన్లో అదే హత్యతో మైలేజ్ పొందాలని చూస్తున్నారా మీరు? ఇది ఎక్కడ న్యాయం అండి? చంద్రబాబు నాయుడు గారే సొంత చిన్నానని చంపినోళ్ళు ఎవరో తేల్చలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అసలు? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు? రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను ఎలా తీరుస్తాడు? రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను ఎలా తీరుస్తాడు? ఇతను సొంత చిన్నానని చంపిన వ్యక్తిని ఎవరినో పట్టుకోలేకపోయాడండి 5 సంవత్సరాలు. అది కూడా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ ఎంపీలను గెలిపించుకున్న నేత, వైనాట్ 175 అనే ప్రగల్భాలు పలుకుతున్న నేత, మేము కూడా సిద్ధమని ప్రగల్భాలు పలుకుతున్న నేత, సొంత చిన్నానని తేల్చలేని వ్యక్తి ఇన్ని ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నాడు అసలు? అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడే ఉన్నారు వెనకాల, ఈ హత్య వెనకాల వాళ్ళే కాపాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అందులో ప్రూఫ్లతో సహా, ఎంక్వైరీ చేసి ప్రూఫ్లతో సహా కోర్టుకు సబ్మిట్ చేసి అరెస్ట్ చేయించండి పోలీసులతో. ఎందుకు చేయట్లంటారు? పక్కన పెట్టుకొని ఎంపీని చేసి మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తుంది ఈయన కదా. ప్రపంచం ఆయన కడప జిల్లాలో నేను మాట్లాడుతూ అంటారు, హత్య ఎవరు చేశారు అందరికీ తెలుసు, కడప జిల్లాలో తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు, మీ కుటుంబీకులే హత్య చేశారనేది. అవును, ఆయనే పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంకొత్త ఏముంది ఇందులో? కడప జిల్లా వెళ్ళి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య ఎవరు చేశారంటే వాళ్ళ బంధువులే చేశారనేది. వాళ్ళ బంధువులే చేశారు కాబట్టి పట్టుకోవడం ఇష్టం లేక రకరకాల వ్యక్తుల మీదకి, నోరు ఊరు లేని వ్యక్తుల మీదకి తోసేస్తున్నాడు ఈయన. సొంత చిన్నాన్న హత్య ఎవరు చేశారో తేల్చలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళగలరండి? అంటే తేల్చగలడు, సొంత కుటుంబీకులు కాబట్టి ఇంకా మా కుటుంబం ఇలాంటి దాన్ని అసహించుకుంటారని బయట పెట్టట్లేదు ఆయన. సొంత కుటుంబం యొక్క నిజస్వరూపం బయటికి తెలిస్తే రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి రాష్ట్రం మొత్తం అనేసి ఆ హత్యను అలా కప్పిపుచ్చుకుంటూ అనామకుల మీదకి వేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. దస్తగిరి చెప్తున్నారు కదా ఎవరు చేయించారు ఇంటర్వ్యూలో ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, గొడ్డలు నా చేతిలో కాదు పెట్టాల్సింది, అవినాష్ రెడ్డి చేతిలో గొడ్డలు ఉండాలా, జగన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు ఉండాలా, లేకపోతే వైఎస్ భారతి రెడ్డి గారి చేతిలో గొడ్డలు ఉండాలా, వాళ్ళు ముగ్గురు కలిసి కదా హత్య చేయించింది దస్తగిరి అంటున్నాడు. తనను అప్రూవర్గా మారాలని చెప్పేసి 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి జైల్లోనే మాట్లాడని కూడా తను చెప్తున్నాడు. అసలు వాటన్నిటిని సుమోటోగా తీసుకొని సిబిఐ వాళ్ళు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు కట్టాలి. ఇప్పుడు జైలు డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పోలీసులు ఈ రకంగా ఇంత అఘాయిత్యానికి దిగజారంటే జైల్లో ఇలాంటి మ్యానిపులేషన్స్ చేసేదానికి దానికి కారణం ముఖ్యమంత్రే కదా, ఆయన కిందే కదా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
ఎందుకు మరి ఇట్లా ఒక సొంత బాబాయ్ హత్య కేసుని కూడా ఇంత నీరు గారుస్తున్నారు? 5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంతవరకు అసలు అంటే చిన్న చిన్నవి అయితేనే తీసుకొస్తున్నారు. వీళ్ళు హత్య చేశారని బయటపడుతున్న ఈ రోజులలో ముఖ్యమంత్రి బాబాయ్ అంటే మాజీ అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు హత్య అంటే అప్పుడైనా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా ఎందుకు లేదు? ఆ హత్య గురించి నిజాలు బయటకు వస్తే ఈ కుటుంబం యొక్క నిజ స్వరూపం ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఆ హత్య ఎన్ని రోజులు సస్పెన్స్లో ఉంటే పొలిటికల్గా అంత మైలేజ్ పొందాలని చూస్తున్నాడు. నంబర్ 2. నంబర్ 3, ఆ హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని ఫైట్ చేస్తున్న చెల్లెళ్ళ మీద వాళ్ళ సొంత పేటీఎం బ్యాచ్తో ఒక రకమైన మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవును, వాళ్ళ హస్బెండ్ గురించి మానసికంగా ఇన్ని రకాలుగా అవలక్షణాలు ఉన్న మనిషి ముఖ్యమంత్రి అవ్వడం అనేది నిజంగా ఆ కుటుంబం యొక్క దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. అంటే చెల్లెల గురించి తప్పుగా మాట్లాడడం, వాళ్ళ భావాల గురించి తప్పుగా మాట్లాడడం. అసలు ఎవరైనా మనిషి అనేవాడు సొంత చిన్నాన్ని ఎవరైనా చంపారని తెలిస్తే ఊరుకుంటారా? చూస్తా అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చూస్తా ఊరుకుంటున్నాడంటే ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? సొంత చెల్లెళ్ళ మీదకి ఎవడన్నా అసలు ఒక చిన్న మిస్బిహేవ్ చేస్తే తట్టుకోలేము మనము. అలాంటిది సొంత చెల్లెల్ని డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నాడంటే ఈ మనిషి యొక్క మానసిక స్థితిని మనం ఎలా చూడాలి? ఇక్కడ ఏంటంటే మాటలే కాదు, బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఆమె గురించి అనేక అంటే చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సొంత చెల్లెళ్ళ మీద ఈ రకమైన ట్రోలింగ్కి, ఈ రకమైన దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో ఒక రకమైన దాన్ని ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్కి దిగజారుతున్నాడంటే ఈ మనిషి యొక్క మెంటల్ స్టేటస్ ఏంటి? ఈయన రాజకీయంగా ఈయన స్వార్థం కోసం అసలు సొంత కుటుంబంలో ఎవరినన్నా వదులుతాడా? వదలడు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి హత్య, దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు. అంటే ఇప్పుడు కూడా ఇది రాజకీయం కోసం చెప్పిందేనా? నిజంగానే మరి ఆ దోషులకి శిక్ష పడే అవకాశం ఉందంటారు? దోషులు పక్కన ఎంపీగా నుంచోబెట్టుకుని ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా సీట్ ఇచ్చాడు కదా, శిక్ష ఎక్కడ పడుతుంది? దోషుల్ని ప్రొటెక్ట్ చేస్తుందే ఈయన కదా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేదానికి కర్నూలు హాస్పిటల్కి వస్తే స్టేట్ పోలీస్తో ప్రొటెక్షన్ ఇప్పించింది ఎవరు? హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి ఆ సిబిఐ మీద ప్రెజర్ తీసుకొచ్చింది ఎవరు? ఈయనే కదా. ఆ రోజు హాస్పిటల్లో ఉంది ఎవరు? ఆ ఎంపీ గారే కదా. ఆయన ప్రొటెక్ట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారే కదా. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇది ఒక రాజకీయం కోసం, మళ్ళీ ఈసారి కూడా ఎలక్షన్స్లో గెలవడం కోసమే ఈయన హత్యని అయితే యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇందులో ఇన్ని సంవత్సరాల్లో ఆ హత్య గురించి బహిరంగంగా ఎక్కడ మాట్లాడకుండా నిన్న సొంత జిల్లాలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మళ్ళీ జనాలు ఏదో ఒక దాన్ని ఏమంటారు మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కడప జిల్లాలో అందరికీ తెలుసు వైఎస్ వివేకా గారిని సొంత కుటుంబీకులే చంపించారు, అందులో అవినాష్ రెడ్డి చాలా ప్రధాన పాత్ర పోషించాడు అనేది అందరికీ, సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి అని అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ వివేకానంద రెడ్డి గారి మీద ఉన్న ఏదైతే సాఫ్ట్ కార్నర్ అక్కడ ప్రజలకు ఉందో అది ఖచ్చితంగా వైసీపీకి నెగిటివ్ ఓటు పడబోతుంది రేపు. కానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా వాళ్ళే గెలుస్తామని చెప్పేసి. అంటే ఓడిపోయే ముందు ఈ మాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకపోతే ఇంకో రకమైన రిజల్ట్ వస్తుందని తెలుసు. దాని నుంచి కొంచెం డైవర్ట్ చేసేదానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో కడప జిల్లాలో ఈసారి వైసీపీకి చాలా యాడ్వర్స్ రిజల్ట్ రాబోతుంది. బికాజ్ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటైతే సొంత జిల్లాకి నేను చేయాల, కడప స్టీల్ ప్లాంట్ లేదు. అంటే సొంత జిల్లాకనే కదా, అసలు ఆంధ్ర రాష్ట్రానికి తను ఏం చేశారంటే ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. 2014-19 ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు 25 ఎంపీలు ఇస్తే నేను కేంద్ర మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఈరోజు రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ వైసీపీ వాళ్ళే. మీకు ఎన్ని రకాలుగా 4 సార్లు కేంద్ర ప్రభుత్వంలో బార్గెయిన్ చేసో ప్రెషర్ పెట్టో ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం వస్తే ఏం చేశారు మీరు? ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లప్పుడు మీకు అవకాశం వచ్చింది, కనీసం మాకు ఇది ఇస్తే మేము సపోర్ట్ చేస్తామనే మాట చేయకుండా వాలంటీర్గా మద్దతు ఇచ్చారు. తర్వాత సిఏఏ పాస్ సిఏఏ బిల్ పాస్ చేస్తున్నప్పుడు అవకాశం వచ్చింది, అప్పుడు దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ చేసేటప్పుడు అవకాశం వచ్చింది, అప్పుడు కూడా ఏం అడగకుండా వాళ్ళు అడగకముందే వెళ్ళి సపోర్ట్ చేశాడు. ఇంతమంది ఎంపీల సపోర్ట్ ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సింది ఏం సాధించారు? ఈయన పోలవరానికి డబ్బులు తీసుకొచ్చాడా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? రాజధాని కట్టేదానికి డబ్బులు తీసుకొచ్చాడా? సొంత జిల్లాకి కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తీసుకొచ్చాడా? వైజాగ్ రైల్వే జోన్ ఏమైనా తీసుకొచ్చారా? లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారా? ఇంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలని ఇచ్చి ఇంత బలమైన ప్రభుత్వాన్ని ఇస్తే ఇನ್ನು ఆంధ్రప్రదేశ్కి చేసిందేంటి? గుంతల రోడ్లు, నాసిరకం మద్యం, అది కూడా రేట్లు పెంచిన మద్యం, ఒక నిత్యావసర ధరలు వస్తువులు పెరిగిపోయిన ఇన్ఫ్లేషన్, ఘోరమైన ఇన్ఫ్లేషన్ ఆంధ్రప్రదేశ్లో, అన్ఎంప్లాయ్మెంట్ అట్ పీక్స్. ఏమి ఇచ్చాడంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, గ్రామ సచివాలయం ఉద్యోగులు. సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ ఈరోజు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారండి. వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు చేస్తున్న జాబ్స్ ఏంటి?
అంటే అక్కడ నిరుద్యోగం అట్లనే ఉండాలా, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళొద్దనా? నిరుద్యోగం ఉంటేనే వాళ్ళకు వాలంటీర్ ఉద్యోగాలు, లేకపోతే ప్రలోభాలు ఇచ్చో, లేకపోతే డ్రగ్స్ ఇచ్చో, లేకపోతే గంజా ఇచ్చో వాళ్ళు తప్పుదోవ పట్టించి ఎలక్షనీరింగ్ చేసుకోవాలా? వాళ్ళు చదువుకు అనుగుణమైన ఉద్యోగం వస్తే వాళ్ళు ఒక ఎంపవర్డ్ సొసైటీని తయారు చేస్తారు కదా. రేపు ఎంపవర్డ్ సొసైటీ తయారవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఓకే, సో చదువుకున్న వాళ్ళని ఇట్లా పక్కదారులు పట్టిస్తే రేపటి రోజున వాళ్ళకి ఎలాంటి అడ్డు లేదంటారా? ఇప్పుడు నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా బీటెక్ గ్రాడ్యుయేట్ ర్యాపిడో నడుపుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే కర్నూలు నుంచి వచ్చానంటున్నాడు. బీటెక్ గ్రాడ్యుయేట్ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక హైదరాబాద్కి వచ్చి ర్యాపిడో నడుపుకుంటున్నాడు. సో ఇట్లుందంటారా? గవర్నమెంట్ సొంత బాబాయ్ విషయం, హత్య విషయంలో తేల్చలేని వ్యక్తి యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడండి? నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గిస్తాడినా? రాష్ట్రానికి అభివృద్ధి ఎలా చేస్తాడు? సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తాడు? అసలు సొంత చెల్లెల్ని ట్రోల్ చేయించే వ్యక్తి రాష్ట్రంలో ఆడపడుచుల మీద గౌరవం ఎందుకు ఉంటుంది ఆ మనిషికి అసలు? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.